నాణ్యమైన మద్యము అంటే మీరు వినుంటారు. ఈరోజు నాణ్యమైన మద్యాన్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూస్తే నాణ్యమైన మద్యము అన్నది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. దయచేసి ఒకసారి చూడండి. నాణ్యమైన మద్యం రోడ్డు మీద ఉంది. హెవీ వెహికల్ చూడండి. ఆ టైర్ కాలు నుంచి పోయినా కూడా కథ. ఇది ఈరోజు ఫ్రెష్గా వచ్చినటువంటి వీడియో. వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందినటువంటి వీడియో ఇది. ఇంతకు మునుపు మీరు ఒక వీడియో చూసుంటారు ఆర్టీసీ డ్రైవర్ గారిది. ఈ వీడియో కూడా ఒకసారి చూసుకుంటారు. పొమ్మంటుంది డ్రైవర్ గారిని, పొమ్మంటుంది బస్సు డ్రైవర్ నిలబడండి. ఈ వీడియో చాలా వైరల్ అయింది. 15 రోజులు 20 రోజుల కింద వీడియో అనుకుంటా. వీడియో తీసుకోండి. కండక్టర్ డ్రైవర్ గారు చేతిలో ఏముంది చూడండి. మీరు పలపెట్టి పోలీస్ అని తీసుకోవచ్చు. ఆటోలో ఇది నాణ్యమైన మద్యం. నేను నా జీవితంలో నాణ్యమైన విద్య విన్నా, నాణ్యమైన జీవిత ప్రమాణాలు అంటే ఏంటో విన్నా, నాణ్యమైన వద్యము అంటే విన్నా, కానీ ఎప్పుడూ నాణ్యమైన మద్యము అంటే వినలే. ఈ పదం తీసుకొచ్చింది గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు. ఈ పదాన్ని తీసుకొచ్చి ఈ దరిద్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అంటకట్టేసాడు. ఇది రాయచోటి వీడియో, 15-20 రోజుల కింద వచ్చినటువంటి వీడియో. ఈ వీడియో చాలా వైరల్ అయింది అప్పట్లో. ఇందాక వచ్చిందేమో ఈరోజు ఫ్రెష్ వీడియో. అయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటుండు అంటే దీనికి 2 జవాబులు ఉన్నాయి. మొదటిది ఈ నాణ్యమైన మద్యం. రాష్ట్రంలో 4300-800 మద్యం దుకాణాలు ఉంటే 2 లక్షలకి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఇన్ని 2 లక్షలకి పైగా బెల్ట్ షాపులు. నియోజకవర్గం, ఒక్కొక్క నియోజకవర్గం మనం చూసుకుంటే వేలాది బెల్ట్ షాపులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఊర్లలో ప్రతి గల్లీలో ఒక బెల్ట్ షాప్ అంట, ప్రతి గల్లీలో ఒక బెల్ట్ షాపు, ప్రతి 4-5 ఇళ్ళకి ఒక బెల్ట్ షాపు. అట్లా రన్ చేస్తున్న పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటున్నారు. ఇది ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల రక్షణని గాలికి వదిలేసాడు. ఇది మరో ఎత్తు. ఇది నేనంటలేనండి, నేననలే. చంద్రబాబు నాయుడు గారు ప్రజల రక్షణని గాలికి వదిలేసిండు అన్న పదం నేననలే. ఎవరన్నారు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పంపించాడు. ఈ లెటర్ని కొంత జాగ్రత్తగా చూస్తే ఈ లెటర్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్నది క్లియర్గా కనిపిస్తున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి మొట్టికాయలేసేటటువంటి పరిస్థితులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ 112 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబరు ఏంటంటే ERSS అంటాం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అంటే 112కి ఫోన్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఏమైనా కానివ్వండి, అది హాస్పిటల్ కావాలన్నా, ఏమైనా తగలబడిపోయినా, ఇంకేమన్నా 112కి ఫోన్ చేయవచ్చు. అయితే ఈ 112 ఏదైతే ఉందో, ఈ ERSS ఏదైతే ఉందో, దీన్ని పాటించడంలో ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అమిత్ షా గారు. దరిద్రం ఏంటంటే కూటమిలో బీజేపీ కూడా ఉంది. ఆ బీజేపీ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మీ రాష్ట్రం ఈ ERSSని అమలు చేయడంలో చాలా వెనకబడి ఉంది, దయచేసి అమలు చేయండి అని చెప్పేసి మొట్టికాయలు వేస్తున్నాడు అమిత్ షా గారు. ఇక్కడ ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి, ద యావరేజ్ రెస్పాన్స్ టైం విచ్ వాస్ 25 minutes in 2019. అంటే ERSSకి కాల్ చేస్తే యావరేజ్ రెస్పాన్స్ టైం కాల్ చేయంగానే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది వెళ్ళిపోద్ది. ఎంత టైం పట్టేది 2019లో అంటే అప్పట్లో 25 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే యావరేజ్గా 18.28 ఉంది, తగ్గింది. కాకపోతే ఇందులో నెంబర్ 1 రాష్ట్రం ఏది అంటే చండీగఢ్. చండీగఢ్ హ్యాస్
5.58 మినిట్స్ యావరేజ్ అని చెప్పేసి చండీగఢ్ నెంబర్ 1 సిటీ అని చెప్పేసి చండీగఢ్ పేరు ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కరెంట్లీ యువర్ స్టేట్ యావరేజ్ రెస్పాన్స్ టైం ఏంటి అంటే 25.50 అంటే చాలా వెనకబడి ఉన్నాము. చాలా అంటే చాలా వెనకబడి ఉన్నాము. ఈఆర్ఎస్ఎస్లో యావరేజ్ రెస్పాన్స్ టైంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తున్నది. ఇక్కడ చూడండి, చండీగఢ్ ఇక్కడ కనిపిస్తుందా, యావరేజ్ రెస్పాన్స్ టైం 5.58. కాల్ చేయగానే రెస్పాన్స్ అనేది 5 నిమిషాల 55 సెకండ్లో అందుతున్నది ఎక్కడ, చండీగఢ్లో. కానీ మన రాష్ట్రంలో కరెంట్లీ యువర్ స్టేట్ 25.50 మినిట్ అంటే దగ్గర దగ్గర అరగంట. అయితే ఇది కరెక్ట్ కాదు, దీన్ని సరి చేసుకోండి అని చెప్పేసి మేము చాలాసార్లు ఈ జోనల్ కౌన్సిలింగ్ మీటింగ్లలో చెప్పినాము. అయినా కూడా కరెక్ట్ కావట్లేదు, దీన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఎవరు పంపించారు ఈ లేఖ అంటే ఇక్కడ చూడండి, అమిత్ షా గారు. ఇక్కడ కనిపిస్తుందా మీకు, అమిత్ షా గారు ఎవరికి పంపించారు, నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత అధ్వానంగా ఉంది అంటే కేంద్ర హోంశాఖ ముట్టికాయలేస్తుంది. ఇది ఒక వ్యక్తి అయితే, మరొకటి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, చాలాసార్లు నేనే చెప్పా చట్టాలని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది 36వ స్థానానికి పడిపోయింది. 36వ స్థానం, ఇక్కడ 36వ స్థానం చూస్తున్నా. దేశంలో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్నీ కలుపుకుంటే ఉన్నదే 36. అట్లాంటిది లాస్ట్ చివరి స్థానం 36వ స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందులో అంటే చట్టాలని అమలు చేయడంలో, బిఎన్ఎస్ఎస్లో. అంటే ఒకవైపు చట్టాలన్నీ అమలు చేయలేరు, మరొక వైపు ఏదైనా కష్టం వస్తే ఈఆర్ఎస్ఎస్కి కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వరు. మూడో వైపు ఈరోజు రాష్ట్రంలో నాణ్యమైన మద్యం పేరు మీద నకిలీ మద్యం అమ్మి ప్రజల జీవితాన్ని నాశనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కేవలం 2 విషయాల కోసమే పనిచేస్తుంది. ఒకటి, అమరావతిలో భూములు కొనడానికి అనుడు బదులు కొల్లగొట్టడానికి అనొచ్చు. రెండోది, విశాఖపట్నంలో 99 పైసలకే మనకు తెలిసిన వాళ్ళందరికీ భూములు ఇచ్చేయడానికి. ఈ 2 పనులకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తున్నది. ప్రజల కోసం ప్రభుత్వం నడవట్ల. ఈరోజు అన్ని వ్యవస్థలు మీరు చూసుకోండి, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి లేక ఈరోజు నిరుద్యోగులు కష్టాల పాలవుతున్నారు. విద్యార్థులు ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత గలీజ్గా ఉందో చంద్రబాబు నాయుడు గారే మొన్న అనుకుంటా ఆయనే చెప్పిండు. హాస్టళ్లలో దరిద్రంగా ఉంది, హాస్టల్ల టాయిలెట్లు, నీళ్లు, అసలు శానిటేషన్ అయితే అసలు చూడలేకపోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. విద్యా వ్యవస్థ అంత దరిద్రంగా అధ్వానంగా ఉంది. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, రైతు అనేవాడు ఈరోజు బతకడం కంటే చావడమే మేలు అన్నటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాడు. నాకే ఒక 5-6 రోజుల కింద లైవ్లో ఫోన్ చేసి ఒక పెద్ద ఆయన, ఒక రైతు అన్నాడు, ఇక దీనికంటే సావుడే మేలు సార్ అన్నాడు. ఇది రైతుల పరిస్థితి. మరొక వైపు మహిళలకి మీరు ఇస్తామన్నటువంటి 1500 దేవుడరుగా మీరు చేసిన మోసానికి మహిళలు మీమ్స్ వేసుకుంటున్నారు స్టేటస్లలో, వాట్సాప్ స్టేటస్లలో. ఈ దుస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని దిగజార్చిన ఖ్యాతి అన్నది కేవలము చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ పని కేవలము చంద్రబాబు నాయుడు గారే చేయగలరు, ఆయనే చేసిండు. ఒకవైపు ప్రజల్ని మభ్యపెట్టడము, రెండో వైపు ప్రజల్ని మోసం చేయడం. ఫైనల్గా ఈరోజు దోచి పెట్టేస్తున్నారు. ఎవరికి పెడుతున్నారు, లేదా దోచేసి మీరే పెట్టేసుకుంటున్నారా, ఆ విషయం మీదకి నేను రాను. కానీ ప్రతి చోట డైవర్జన్ పాలిటిక్స్ చేసి ఈరోజు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు ఈ 18 నెలల ఇదేదైతే ఈ పని ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిది, ఈ ప్రజల యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో, ప్రజలకి ప్రభుత్వం మీద పెరిగిపోయినటువంటి కోపం ఏదైతే ఉందో, దీన్ని తీసుకుపోయి కలెక్టర్ల మీద రుద్దేటటువంటి ప్రయత్నం. అంటే తమ అసమర్థతని కలెక్టర్ల మీద వేసేసి చేతులు దులిపేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు. చేతులు దులుపుకొని ఢిల్లీ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు తప్పు చేసింది? కలెక్టర్లు చేశారు. నేను పట్టుకున్నా, వాళ్ళని సరి చేసినా, ఇప్పటి నుంచి చూడండి మంచిగా చేస్తారు. కథం మనం పిచ్చోళ్ళం, ఎడ్డోళ్ళం, మనం నమ్మేస్తాం. అరే పాలించేది నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళ తప్పు అయితే చేపించిన నువ్వేంటి మరి, నీ తప్పు కాదా?
ఓసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి ఈ ఏదైతే మద్యం కుంభకోణం ఈరోజు నడుస్తున్నదో, ఇందాక నేను ఈఆర్ఎస్ఎస్ గురించి చెప్పిన, ఈఆర్ఎస్ఎస్ గురించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి ఈఆర్ఎస్ఎస్ గురించి 112కి కాల్ చేస్తే రెస్పాన్స్ అన్నది 25 నిమిషాల 50 సెకండ్లు పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఒక జమానాలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నుంచి 5 నిమిషాలు సిటీలో, 8 నిమిషాలు గ్రామంలో ఫోన్ కొట్టిన 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు వెళ్ళిపోయేవారు. గ్రామాల్లో అయితే 8 నిమిషాల్లో చేరుకునేవాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మంచి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులకి అవార్డులు వచ్చినాయి. దిశా చట్టం తీసుకొస్తే దిశా చట్టానికి కేంద్రంలో 22 అవార్డులు ఇచ్చారు. 22 అవార్డులు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల నుంచి అక్కడి అధికారులు వచ్చి దిశా చట్టం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్లో చదువుకుని పోయారు. అంత బాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థని సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, సకల శాఖ మంత్రి గారు ముగ్గురు కలిసి మొత్తానికి పోలీసు వ్యవస్థని ఈరోజు కొలాప్స్ చేసి పడేశారు. ఏమన్నంటే అన్నోడి మీద కేసులు పెట్టారు, ఏమన్నంటే అన్నోడికి నోటీసులు పంపించడు. ఇదొక్కటే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, మరి ఏది నడవట్లేదు. దయచేసి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు వ్యవస్థ బాగుండినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీసు వ్యవస్థ బాగుందా? ఈ 2 ప్రశ్నలకి దయచేసి సమాధానం అన్నది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.